అందరికీ నమస్కారం. నా పేరు పేలా ప్రేమ్ కిరణ్, నాది విశాఖపట్నం అండి. ఏదైతే నిన్న ఒక వార్త విన్నామండి, మా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్టేడియం ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో వచ్చిన డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ అనే ఇంటర్నేషనల్ స్టేడియంకి ఈ కూటమి ప్రభుత్వం దుర్బుద్ధితో ఆయన ప్రజల గుండెల్లో నుంచి ఆయన్ని తీసివేద్దాము, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరుని తొలగిద్దామని చెప్పి ఒక దుర్బుద్ధితో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరుని తొలగిస్తూ ఏసీఏ వీడీసీఏ స్టేడియంగా పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేయడం మేము చూసాం. అది చాలా ద్రోహం చేస్తున్నారండి. ఏదైతే మీరు ఒకటి ఆలోచిస్తున్నారో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మీరు పేరైతే తొలగించగలిగారు, కానీ ఈ ప్రజల గుండెల్లో నుంచి ఎప్పటికీ ఆయన చిరస్థాయిగా నిల్చుంటారు. ఎప్పుడు కూడా ఆయన ప్రజల గుండెల్లో నుంచి మాత్రం మీరు తప్పించలేరు. ఎందుకంటే ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు కానీ, ఆయన చేసిన 5-6 ఏళ్ళ పాలన కూడా అసలు గుర్తింపు ప్రజల గుండెల్లో నుంచి బయటికి తీయలేని విధంగా, ఆ విధంగా అంత మంచి స్థాయిలో ఆయన పాలన సాగించాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే పార్టీలకు అతీతంగా ఎక్కడున్నా సరే ఎలాంటి కీర్తింపదగ్గ వ్యక్తులు ఎవరైనా ఉన్నారు, నాయకులు ఉన్నారంటే వాళ్ళందరినీ చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఎన్టీ రామారావు గారి పేరుని ఒక జిల్లాకు ప్రకటించి ఇదే ఆయనకి ఇస్తున్న మేము ఘనమైన నివ్వాలి అని చెప్పి ఒక జిల్లాకి ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేయడం జరిగింది పార్టీలకు అతీతంగా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదే దుర్బుద్ధితో ఇలా చేయొచ్చు కదా, ఎన్టీఆర్ జిల్లా పేరుకి అలా పెట్టకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక పేరు, లేదంటే జగన్ గారి పేరు పెట్టుకోవచ్చు కదా. అది చేయకుండా పార్టీలకు అతీతంగా అలా చేశారు. దయచేసి మీరు ఇప్పటికైనా చెప్తున్నాను, మీరు ఏదో అనుకొని ఏదో చేద్దాం అనుకుంటున్నారు, కానీ రాజశేఖర రెడ్డి గారిని మాత్రం మా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. మీరు ఇప్పటికైనా సరే మీ దుర్బుద్ధి మానుకొని రాజశేఖర రెడ్డి గారి స్టేడియం పేరు పెట్టి మళ్ళీ కూడా ఆయనకి నిజమైన నివాళులు మీరు అర్పిస్తారని మేము విశాఖవాసిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం అరాచకాలకి చేస్తున్న రాక్షస పాలనకి ఇది ఒక నిదర్శనంగా మరి ఇంకొక రాత్రి లేవనెత్తడం జరిగింది. రాత్రికి వైఎస్ఆర్ పేరుని తొలగించి, గతంలో చూసుకుని సీతకొండకి బూటుకోలతో పేరుని తొలగించి తన్ని ఆ పేరుని తొలగించి ఏదో ఆకతాయిలు చేశారనుకున్నాం. ఆ రోజు దాన్ని చాలా ఈజీగా ఖండించారు. అలాగే మొన్న ఫిల్మ్ నగరంలో ఛాంబర్కి ఒక లైన్ ఛాంబర్కి వైఎస్ఆర్ పేరుని తొలగించడం కూడా జరిగింది. ఈవేళ చూసుకుంటే మన ఆంధ్ర అసోసియేషన్ క్రికెట్ మరియు విశాఖపట్నం డిస్ట్రిక్ట్ అసోసియేషన్ క్రికెట్ ఏసీఏ వీడీసీఏ క్రికెట్ అసోసియేషన్ రాజశేఖర్ దయ వల్ల ఆ రోజుల్లో మన కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో ఆ రోజు బీసీఐసీసీ సంయుక్తంగా నిధులు కేటాయించి మన జీవీఎంసీ ఆధ్వర్యంలో మన పిఎం పరంగా ఆ విధమైన స్టేడియం నిర్మించడం జరిగింది. ఎన్నో ఇంటర్నేషనల్ మ్యాచ్లు సక్సెస్ఫుల్గా నిర్వహించారు. దాంట్లో ఇండియా విన్నింగ్ స్టేడియంగా పేరు పొందింది. అటువంటి స్టేడియంని ఈవేళ దిగజారితనం చేసి భారతదేశ గౌరవాన్ని, అలాగే ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పాలన సామాన్య ప్రజలను భయభ్రాంతులు చేయడం జరిగింది. మనకి గతంలో ఎన్టీఆర్ పేరుని ఒక జిల్లాగా ప్రతిపాదించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ ఆయన ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆయన మరణానంతరం పెట్టినట్టు వైఎస్ఆర్ ఏసీబీసీడీ స్టేడియంకి ఈవేళ అతని పేరు తొలగించడానికి ఎంత బాధాకరం అనేది. అయితే ఒకటి చెడుపుకులో చెడిపోయినందుకు, ఎంత చెడిపితే అంత చెడుతాం అన్నందుకు ఇది ఒక నిదర్శనం. కూటమి ప్రభుత్వం పతనమవడానికి ఇటువంటివన్నీ కూడా తలమాయిగా సూచనలు కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరు కూడా ఎల్లకాలం ఉండరు. మళ్ళీ మాకు అధికారం తారాస్థాయికి వస్తాము, అందరూ కూడా వస్తాము. ప్రతిఫలంగా ప్రతిదాన్ని కూడా మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతిదాన్ని కూడా మేము సమాధానం చెప్తే రోజులు వస్తాయని, వడ్డీ చక్కెర వడ్డీతో సహా ప్రతి ఒక్కరు లెక్కప్ చెప్తాం. ఆ స్థాయికి మీరు తెచ్చుకుంటున్నారు. అటువంటి రాజకీయాలని ఆంధ్రప్రదేశ్లో మీరు చూపిస్తున్నారు కాబట్టి దాన్ని మేము కొనసాగిస్తే ఎలా ఉంటుందని మేము చూపిస్తాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అయింది. 9 నెలలు అయిన తర్వాత ఇంతవరకు ఇంతకుముందు అధికారంలో ఉన్నటువంటి నాయకుల మీద ఒక విధంగా కక్ష సాధించారు ఇంతవరకు కూడాను. ఈరోజు ప్రత్యేకంగా ఏదైతే రాజశేఖర రెడ్డి గారి పేరు విశాఖపట్నం అనేది మన రాష్ట్రానికి ఒక హబ్ లాగా, ఒక కేంద్ర బిందువులాగా, అన్ని రకాల వసతులు ఉన్నటువంటి విశాఖపట్నానికి రాజశేఖర రెడ్డి గారి పేరు ఆ స్టేడియంకి ఉండడం అన్నది చాలా గౌరవప్రదం. అటువంటి రాజశేఖర రెడ్డి గారి పేరుని ఈరోజు మార్చాలనేటువంటి కూటమి ప్రభుత్వ ప్రయత్నం అనేది చాలా దురదృష్టకరం. నిజంగా అధికారం ఒకసారి మీరుంటారు, ఒకసారి మేము ఉంటాం, అంతే తప్ప వచ్చిన ప్రతిసారి పేర్లు మార్చేయాలని చెప్పి అనుకోవడం చాలా చాలా తప్పని మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటి ఆలోచన ఉండుంటే ఒక జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా అని చెప్పి పేరు పెట్టడం అన్నది ఆయన చేస్తుండేవారు కాదు. ఎందువల్ల చేశారు? ఎన్టీఆర్ మీద గౌరవంతో చేశారు. అది ఎన్టీఆర్ జిల్లాగా పేరు ఇచ్చారు. అలాగే రాజశేఖర్ అనేటువంటి వ్యక్తి ఒక ప్రాంతానికో, ఒక జిల్లాకో,
ఒక ఏరియాకు చెందిన వ్యక్తి కాదు. ఆయన అండర్లో ఆయన రాష్ట్రానికి చేసినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆయన చేసినటువంటి సేవలు ఈ రోజుకి మరవలేనివి. ఆయన తీసుకొచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అవనివ్వండి, 104, 108 ఆరోగ్యశ్రీ సేవలు అవనివ్వండి, ఇవన్నీ కూడా ఆయన ఉభయ రాష్ట్రాలకి ఆ రోజు ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి. ఆయన్ని ఒక జాతీయ నేతగా గుర్తింపబడినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అటువంటి వ్యక్తిని ఈరోజు తీసుకొచ్చి ఆ పేరును మారుస్తామనడం చాలా దురదృష్టకరం. దీన్ని మీరు విరమించుకుంటే బాగుంటుంది. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు మేమందరం కూడా దానికి తగ్గ ప్రతిఫలం తీసుకునే విధంగా మేమందరం చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము ఇప్పుడే విన్నాం సోషల్ మీడియా ద్వారా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి పేరు ఈవేళ గౌరవంగా ఒక ప్రపంచవ్యాప్తంగా మారుమోగే ఆ పేరును విశాఖపట్నం క్రికెట్ స్టేడియంకి ఆనాడు గవర్నమెంట్ పెట్టడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ అనే పేరును తొలగించడానికి మరి ఈవేళ కూటమి ప్రభుత్వం ఎంత భయపడుతుందో ఇదే ఒక నిదర్శనం. నిజానికి మీకు ఇంత మెజారిటీ ఇచ్చినందుకు మీరు దాన్ని రాష్ట్ర అభివృద్ధి కోసమో రాష్ట్ర సంక్షేమం కోసం ఉపయోగించాలి తప్పితే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెట్టారు. అంటే ఆ వ్యక్తిత్వం, ఆ మహోన్నత వ్యక్తిత్వాన్ని చాటుకోవడానికి ఇది ఒక్కటి చాలదా? ఈవేళ మీరు అదే మెజారిటీ మీకు వచ్చింది, మీరేం చేస్తున్నారు? వైఎస్ఆర్ పేరును తొలగించడానికి, లేదా వాళ్ళకి గతంలో చూసాం విజయవాడలో అంబేద్కర్ గారికి ఉన్న దాని మీద ఉన్న పేరు తొలగించడం. అంటే మీరు దీనికే ఉపయోగిస్తున్నారా మీ బలాన్ని అంతానా? వ్యక్తిత్వాన్ని చాటుకోవడంలో మీరు ఈవేళ ఒకటి గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్ అనే పేరుని మీరు బోర్డుల మీద తొలగించగలరేమో కానీ ప్రజల గుండెల్లో మాత్రం ఎప్పటికీ తొలగించలేరు. కాబట్టే మీరు ఇలాంటి కృత్యాలు చేసి ప్రజల్ని మభ్యపెట్టి తప్పుదోవ పట్టించాలని చెప్పి మీరు చూసినా కూడా రాష్ట్ర ప్రజలు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గుండెల్లో నుంచి ఎప్పటికీ రాజశేఖర రెడ్డి గారి పేరు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ మీరు తొలగించలేరని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. చాలా చాలా దురదృష్టకరం. షుగర్ ఫ్యాక్టరీ ఈ ఏడాది చెరుకు రైతులు అందరూ కూడా ఎన్ని అవస్థలు పడుతున్నారో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ముఖ్యంగా కూటమి ప్రభుత్వ నాయకులు కానీ చంద్రబాబు కానీ, లేదు ఆయా ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళ తాలూకా నిర్లక్ష్యం, వాళ్ళ తాలూకా ప్రజాప్రతినిధులైనటువంటి ఎంపీ కానీ ఎమ్మెల్యేలకి తాలూకా నిర్లక్ష్యం, నిర్లిప్తత ఈరోజు రైతుల ప్రాణాలతో కేవలం కూటమి నాయకులు కానీ కూటమి తెలుగుదేశానికి జనసేనకు సంబంధించినటువంటి మీరు ఏ ఆలోచన చేస్తున్నారు, ఏ విధమైనటువంటి ప్రజలకు సంకేతాలు ఇస్తున్నారో నాకు అర్థం కాలేనటువంటి పరిస్థితి. ఒక దివంగత నేత అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు పేదల గుండెల్లో కొలువైనటువంటి దేవుడు ఈరోజు ఒక రాజకీయ నాయకుడు అంటే ఈ విధంగా ఉండాలా, లేదంటే ఒక ముఖ్యమంత్రి అంటే ఈ విధంగా ఉండాలా అని చెప్పినటువంటి దివంగత నేత అయినటువంటి రాజశేఖర రెడ్డి గారే మా అందరికీ ఆదర్శం. ఎంతోమంది ముఖ్యమంత్రులు అందరూ కూడా ఆదర్శవంతమైనటువంటి మంచి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి పేరు ఆ రోజు రాషి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆ రోజు ప్రభుత్వం తీర్మానం చేసి జీవో ఇష్యూ చేసి స్టేడియంకి ఆ పేరు పెట్టి వైఎస్ఆర్ స్టేడియం అని పెట్టి ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ క్రికెట్ అవన్నీ కూడా అక్కడ జరిగాయి, అంతర్జాతీయ ఆటల పోటీలు జరిగాయి. ఇవన్నీ జరిగి ఆ వైఎస్ఆర్ కింద ప్రపంచ దేశాలు కూడా తెలిసిపోయినటువంటి స్టేడియంకి ఇప్పుడు వైఎస్ఆర్ పేరు చెరిపేద్దామని చూస్తున్నారు. వైఎస్ఆర్ పేరు చెరపాలని అనుకుంటే చరిత్రలో మీరు చరిత్రహీనులుగా ఈ కూటమి నాయకులు మిగిలిపోతారు. ముఖ్యంగా చంద్రబాబుకి అన్యాయులుగా ఉన్నటువంటి జనసేన నాయకులు కానీ మీరు అందరూ కూడా చరిత్రహీనులుగా చరిత్రలో నిలిచిపోతారు. చరిత్రలో ఈరోజు రాజశేఖర రెడ్డి గారి గురించి మీరు ఈ విధమైనటువంటి దుర్మార్గమైనటువంటి దుశ్చర్య కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని మాత్రం విశాఖ ప్రజల తరపు నుంచి మీకు హెచ్చరిస్తున్నాం.